మీరు ఒక పని చేయండి, ఐఎమ్ సారీ అని చెప్పి 1000 times క్యాసెట్ పై రికార్డ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీ ప్రతిసారి మీకు చాలా అవసరం అవుతుంది. ఐమ్ సారీ. ఓకే, నువ్వు మందు కొట్టు, దమ్ము కొట్టు, ఏం కావాలంటే అది కొట్టు. నాకేంటి? హూ ఆర్ యు టు మీ? లోపల ఎవడో ఒకడు మందు కొట్టాడని, దమ్ము కొట్టాడని నేను ఎందుకు బాధపడాలి? ఎవరి మనసులో ఏముందో కనిపెట్టగలిగితే ఏ సమస్య ఉండదు. అవి తెలియకే కదా ఇన్ని సమస్యలు. ఎన్ని సమస్యలంటే? ఇన్ని సమస్యలే. నేను డ్రాప్ చేయాలంటే మీరు నా ఫ్రెండ్ అయి ఉండాల్సిన అవసరం లేదు, లవర్ అయి ఉండాల్సిన అవసరం అంతకంటే లేదు. మన మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ రోడ్డు మీద వెళ్తుంటే కారు నాకు లిఫ్ట్ అడిగానని మీరు అనుకోవచ్చు, రోడ్లో వెళ్తున్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చానని నేను అనుకోవచ్చు. నీ మనసులో ఎవరు ఉంటే చెప్పు. నా మనసులో ఎవరు లేరు. మనసులో ఎవరు లేకపోతే పెళ్ళికి ఒప్పుకోవచ్చుగా. నానా, పెళ్లి కొడుకుని చూడండి. నన్ను అడుగు చూసా. వాట్? నటించుకో. నువ్వు చూసావు. లేదు. నువ్వు చూసావు. అరే లేదన్నాగా. నువ్వు చూసావు అన్నానుగా. నువ్వు చూసావు. నువ్వు చూసింది నేను చూశాను. మీరు ఏడవలా? అనేగా నా వెంట పడి నన్ను పెళ్లి చేసుకున్నారు. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదే. ఆ విషయం అంటే మీ ఇద్దరం కాలేజీలో ఉన్నప్పుడు ఒకటే గొడవ పడేవాళ్ళం, ఎప్పటికప్పుడు కీచులాట్లు. ఫైనల్గా ఒకరోజు మెహమ రాసిన తలరాత వల్ల ఒకడవలసి వచ్చింది. ఇంక తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎవ్రీ టైమ్ ఇట్ వాస్ డబుల్ ఇంపాక్ట్. అలాగా ట్విన్స్ కవల పిల్లలు పుట్టారు.